ఇండియాలోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ తీస్తే అందులో శేఖర్ మాస్టర్ పేరు ఖచ్చితంగా టాప్ 3లో ఏదో ఒక స్థానంలో ఉంటుంది. మన టాలీవుడ్లో అయినా పవన్ కళ్యాణ్తో తప్ప దాదాపు అందరు హీరోలతో పనిచేశారు. చిన్న హీరోల దగ్గర నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు తమ సినిమాల్లో ఖచ్చితంగా శేఖర్ మాస్టర్ ఉండాల్సిందని పట్టుబడుతున్నారు. కారణం, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే హుక్ స్టెప్స్కి అలాంటి క్రేజ్ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న పాటలు యూట్యూబ్లో వందల కొద్ది మిలియన్ వ్యూస్ రావాలంటే ఖచ్చితంగా హుక్ స్టెప్ ఉండాల్సిందే. లేకపోతే పాట ఎంత అద్భుతంగా ఉన్నా అనుకున్న రేంజ్కి చేరుకోలేకపోతున్నాయి. కేవలం మెలోడీ సాంగ్స్కి మాత్రం హుక్ స్టెప్స్ అవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందుకే కొరియోగ్రాఫర్స్ తమ సినిమాలకు శేఖర్ మాస్టర్ లేకపోతే జానీ మాస్టర్ని ఎంచుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్స్ వివాదాలకు దారితీస్తున్నాయి. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్స్ హద్దులు దాటుతున్నాయని, చూసేందుకు స్టెప్పులు చాలా అసభ్యంగా ఉంటున్నాయని పలువురు తీవ్రమైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నెటిజన్స్ కూడా ఇలాంటి స్టెప్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అదే సమయంలో విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వివాదం బాగా ముదరడంతో మహిళా కమిషన్ స్పందిస్తూ సినిమా నుంచి ఆ స్టెప్స్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూవీ టీం కూడా ఆ స్టెప్పులు కనబడకుండా థియేటర్ వెర్షన్లో జూమ్ చేశారు. అయితే ఈ సాంగ్లో నటించిన కేతికా శర్మ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ పాటపై కొన్ని రీల్స్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యి కూడా. కానీ మహిళా కమిషన్ వార్నింగ్ ఇవ్వడంతో ఆమె ఆ రీల్స్ని తీసేయాల్సి వచ్చింది. ఇకపోతే ఈ వివాదంపై మొట్టమొదటిసారి శేఖర్ మాస్టర్ స్పందించారు. రీసెంట్గా ఆయన ఓ ఛానల్లో ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇప్పటికే 2 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆ షోకి సంబంధించి 3వ వారం ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో చివరిలో శేఖర్ మాస్టర్ అదిదా సర్ప్రైజ్ పాట గురించి స్పందిస్తూ, పాటకు తగ్గట్టు స్టెప్లను కంపోజ్ చేస్తుంటాం, అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దానివల్ల మా కుటుంబం చాలా ఎఫెక్ట్ అయిందంటూ శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.